ఇది వచ్చి ఎత్తబడేటువంటి நாங்க கண்டிப்பா உயிரோட வாழ்ந்து போயிடுவோம். మేము తప్పకుండా ప్రాణముతో ఆకాశానికి వెళ్ళిపోతాం. கழுகின் யுகம்னா என்ன தெரியுமா? పక్షిరాజు యుగం అంటే ఏమో తెలుసా? நான் என்ன அவர் வந்து கொண்டு போக மாட்டாரு. నన్ను వచ్చి ఆయన తీసుకెళ్ళడు. நான் போவேன். నేను వెళ్తాను. இது கண்களினால் பார்க்க முடியாத யுகம். ఇది కళ్ళతో చూడలేని యుగము. విశ్వాస యుగం ఇది. విశ్వాసం యొక్క యుగం ఇది. ఈ యుగத்துல విశ్వాసத்தில நடக்கக்கூடிய காரியம். ఈ యొక్క యుగములో విశ్వసించే నడవవలసిన కార్యం ఇది. எப்படி புரிய வைக்கட்டுமா? ఎలాగ మీకు అర్థమయ్యేది చేసేదా? ఎలియాவும் ఎలీసాவும் యోర్దానుకు పోறாங்களா? ఏలియా ఎలీషా యోర్దానుకు వెళ్ళారా? ఎలియా వానத்துக்கு போயிட்டாரா? ఏలియా ఆకాశానికి వెళ్ళిపోయాడా? அந்த போறதுக்கு முன்னாடி எலியா எலிசாவும் பேசிக்கிறாங்க. పోక ముందు ఆ యొక్క ఏలియా ఎలీషా మాట్లాడుకుంటున్నారు. కணవన్ మనవిని சொல்லி இருக்கிறாரு. అంటే భార్య భర్తని చెప్పి ఉన్నాడు. ఆ విధంగా ఒక స్థానమని. కணవన్ మనకి பேசதாவே எடுத்துக்கோ. భార్య భర్తగా మాట్లాడిన విధంగానే ఎత్తుకుందాం. சரி சரி நீ இங்கே இரு. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు. நான் போயிட்டு வரேன். నేను వెళ్ళి వస్తాను. நீங்க எங்க போனாலும் விட மாட்டேன். నువ్వు ఎక్కడికి పోయినా వదిలిపెట్టను. நான் கூடவே வருவேன். నీతోనే వస్తాను. சரி வா. సరేరా. గిల్గాల్ నుండి బెతెల్ వరాங்க. గిల్గాల్ నుండి బెతెల్కి వస్తున్నారు. బెతెల్ சொல்றார். బెతెల్ చెబుతున్నారు. சரி நீ இங்கே இரு. సరే నువ్వు ఇక్కడే ఉండు. நான் யோர்தான் வரைக்கும் போயிட்டு வந்தேன். నేను యోర్దాను వరకు వెళ్ళి వస్తాను. జెరికో వరకు పోయిட்டு வரேன். నేను ఎరికో వరకు వెళ్ళి వస్తాను. இல்ல இல்ல நான் விட மாட்டேன். లేదు నేను వదిలిపెట్టను. నేను వస్తాను. சரி வா. సరేరా. జెరికో వరాங்க. ఎరికోకి వస్తున్నారు. சரி நீ இங்கே இரு. నువ్వు ఇక్కడే ఉండు. நான் யோர்தான் వరకు போయిட்டு నేను యోర్దాను వరకు వెళ్ళి వస్తాను. இல்ல இல்ல లేదు நான் விட மாட்டேன். నేను వదిలిపెట్టను. நான் விட மாட்டேன்றா. ఏ వదిలిపెట్టనంటున్నావు? உங்களுக்கு என்னதான் என்கிட்ட வேணும்? నీకు ఏం కావాలి నా దగ్గర? உங்களுடைய வல்லமையில నీ యొక్క మహిమలో రెట్టింపాன వల్లమే எனக்கு వేணும். అంటే రెండంతల ఆత్మ నాకు కావాలి. ஐயோ ரொம்ப அரிதான காரியத்தை கேட்டேன். చాలా కష్టమైన కార్యం అడిగేశావు. இருந்தாலும் అన్నప్పటికీ కూడా நான் உயிரோடு வானத்துக்கு போறதை நீ பார்த்துட்டீனா உனக்கு நான் தருவேன். నేను ప్రాణముతో ఆకాశానికి వెళ్ళుట నువ్వు చూసినట్లయితే నేను నీకు ఇస్తాను. சரி வா. రా. அப்பதான் வர விட்டுறாரு. అప్పుడే రప్పిస్తున్నాడు. அப்ப போறாங்களா? అప్పుడు వెళ్తున్నారా? போயிட்டு వెళ్ళి யோர்தான் என்ற வருதா? యోర్దాను అంటే వస్తున్నారా? அந்த யோர்தான் என்ற நதி வரும்போது యోర్దాను నది వచ్చినప్పుడు யோர்தான் நதியை தாண்டி போறாங்க. ఆయన యోర్దాను నదిని దాటి వెళ్తున్నారు. இங்க எலியாவும் అక్కడ ఏలియాను ఎలీషా இவர் மேல போயிடுறாரு. అక్కడ పైకి వెళ్ళిపోతున్నాడు. பரலோகத்துக்கு போயிடுறாரு. పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. இவர் இங்க இருந்து ఆయన అక్కడ నుండి ரெட்டிப்பான வல்லமை தரேன்னு சொன்னீங்களே, రెండంతల మహిమస్తాను చెప్పారే, ஒண்ணுமே நான் போயிடுறீங்களே, ఏమీ లేకుండా పోతున్నారే, ఏమీ ఇవ్వలేదే. சட்டை கீச்சுக்கிறாரு. ఆ యొక్క షర్ట్ ను చుప్పుకుంటున్నాడు. எதுவும் கொடுக்காம போயிட்டாரு. ఏది ఇవ్వకుండా వెళ్ళిపోయాడని. அங்க உண்மையிலேயே నిజంగానే అక్కడ ఏలియా கொடுத்துட்டு போயிருக்கணும். అంటే ఏలి అక్కడ ఇచ్చేసి వెళ్ళి ఉండాలి, கொடுத்துருக்கணும், ఉండాలి. కానీ పిలిచి அவர் பாட்டு தூக்கிட்டு போயிடுச்சு. அவர் ஒண்ணுமே கொடுக்கல. అంటే వేరు చేసి అతనికి ఎత్తపడి తీసుకెళ్లిపోయి అతనికి ఏమీ ఇవ్వలేదు. ஒண்ணு கொடுக்கலையே. ఆయన ఏమీ ఇవ్వలేదే. சட்டை கீச்சுக்கிறாரு. షర్టుని చుప్పుకుంటున్నాడు. అదే ఏదైనా కుత్తుందా, అది ఏదైనా ఇచ్చినట్లయితే, వాంగిందా, ఆయన తీసుకున్నట్లయితే நம்ம நன்றி நன்றி எலியா நன்றி நன்றி கர்த்தாவே சொல்லி நன்றி தான் சொல்லிருப்பாரு. కృతజ్ఞతలు ఏలియా కృతజ్ఞతలు చెప్పి ఉంటాడు. சட்டை கீச்சுவாரா? షర్ట్ పిచ్చి చుప్పుకుంటాడా? சட்டை கீச்சுன்னா அர்த்தம் షర్ట్ ని చుప్పుకుంటే ఏం అర్థం? అయ్యో పోయిటింగిలే, అయ్యో వెళ్ళిపోయావే, ఏమీ తరలియే, ఏమీ ఇవ్వలేదే, ఎన్ని రోజులు ఉన్నానే, అதான் கீச்சுகிறாரு. అదే చుప్పుకుంటున్నాడు. வேற வழி இல்லாம அவர் மேல இருந்து ஊந்தது பாருங்க சால்வ. వేరే మార్గం లేకుండా అతను పైనుంచి పడింది కదా సాల్వ. எடுத்து మురికి దాన్ని ఎత్తుకొని దాన్ని బాగా పిండి கோவத்துல என்ன செய்யணும்னு தெரியாம, కోపంలో ఏమి చేద్దాం తెలియకుండా ఏలియాவின் தேவனே தேவன் யோர்தான் அடிக்கிறார். ఏలియాకు దేవుడే దేవుడని యోర్దాను కొడుతున్నాడు. வல்லமை புறப்பட்டு யோர்தானை பிளக்குது. మహిమ బయలుదేరి యోర్దాను పగలబడుతున్నది. எப்படி வந்தது அது? ఎలా వచ్చింది అది? அது ரெட்டிப்பான வல்லமை இருக்கு. అది రెండంతల మహిమ ఉంది. நீ போய் ఎత్తుకో, నువ్వు తీసుకో, நீ போய் అడి, నువ్వు కొట్టు, அது పొలకం, అది పగలగొడుతుంది. ఎవరు చెప్పారు? అది విశ్వాసத்தில் நடக்கக்கூடிய காரியம். అది విశ్వాసములో జరగవలసిన కార్యం. ఈ రోజు ఎలియా వేల పోనవన్న, ఎలియా పైన వెళ్ళినట్టు భూమిలో ఉన్న ఉయిరోడు ఉన్న ఎలీసా, భూమిలో ఉన్నటువంటి ప్రాణముతో ఉన్న ఎలీషా, அந்த மணவாட்டி అయితే పెళ్లి కుమార్తె இரட்டிப்பான ఆశీర్వాదத்தை పెట్టుకోవాలి. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. எப்படி పెట్టుకోవాలి? ఎలా పొందుకుంటది? సాల్వ ఉందిచా అంటే దుప్పటి పడిందా? தாமஸ் போனவனே என்ன ஊந்துதீங்க? தாமஸ் వెళ్ళినట్టు ఏం పడింది ఇక్కడ? இல்ல பிராணம் போனவனே என்ன ஊந்துது? అబ్రహాము వెళ్ళినట్టు ఏం పడింది మీకు? எதை எடுப்பீங்க? ఏమి తీసుకుంటారు? எதை முறுக்குவீங்க? ఏమి దాన్ని எதை அடிப்பீங்க? ఏమిని కొడతారు? வேடிக்கை தான் பார்த்தோம் మనం. వేడికి చూస్తూ ఉండాలి எல்லாம். అందరూ కూడా. మేము విశ్వాసంతో எடுக்கிறோம் பாருங்க. విశ్వాసము చేత ఎత్తున్నా చూడండి. தாமஸின் தேவனே தேவன். தாமஸுకు దేవుడే దేవుడు. அவரே ఈనాడు ప్రధాన ఆచార్య. ఆయన ఈ రోజులో ప్రధాన యాజకుడు. அவரே భూమికి
ஆதாம், ఆయనే భూమికినటువంటి ఆదాము, அவரே பிதாவுடைய குமாரன். ఆయనే తండ్రి యొక్క కుమారుడు. அந்த విశ్వాసத்துல ఆయన విశ్వాసముతో ரெட்டிப்பானவளை எங்களுக்கு கொடுக்கப்பட்டது. రెండంతల యొక్క ఆత్మ నాకు ఇవ్వబడింది. ఎందుకంటే நான் தான் ஏவாள், నేనే అవ్వని, நான் தான் அந்த எலிசா, నేనే ఎలీషా, என் ஸ்தானம் இது. నా స్థానం ఇది. இது நான் யோர்தானை கிழிக்கிற நேரம், యోర్దాను పగలబడేటువంటి సమయం. நான் திரும்பி வந்து నేను తిరిగి వచ్చి இதே யோர்தான் கிட்ட வந்து ఇదే యోర్దాన్ దగ్గరికి వచ్చి இதே யோர்தானை நான் பிளக்கிறேன். ఇదే యోర్దాన్ని నేను పగలబెడతాను. தாமஸ் நாமத்துல, రామసు నామములో நான் இதை பிளந்து నేను వాటిని పగలగొట్టుకొని யோர்தானை மரணம் என்றதை பிளந்து வெளியே வரும். యోర్దాన్ని మరణాన్ని పగలగొట్టిన బయటకు వస్తూ ఉన్నాం. இது விசுவாசத்துல செய்றாங்க. ఇది విశ్వాసం చేత ஆனா చేస్తున్నాం. உங்களுக்கோ, కానీ మీకు அவர் மறுபடியும் வந்து ఆయన తరువాత వచ్చి இந்த எலியா மேல போனாரு, ఏలియా పైకి వెళ్ళాడు. அவர் மறுபடியும் வந்து తరువాత ఆయన వచ్చి இந்த எலியா எலிசா வாங்கி உங்க கூட சேர்ந்துக்கிட்டு ఎలీషానటువంటి మీతో చేర్చబడి மறுபடியும் ரெண்டு பேர் வருவீங்களா? తరువాత మీరు ఇద్దరు వస్తారా? புது சத்தியமாகுது, కొత్త సత్యంగా ఉన్నది. బైబిలే இல்லையே, బైబిల్లో లేదండి. ஐயோ అయ్యో, இங்க போகிற பாதை, మీరు వెళ్ళేటువంటి మార్గం சகோதரே தவறு சகோதரே, సహోదరుడా తప్పు எல்லாம் సహోదరుడా, இழந்து போயிடுவீங்க. అన్ని కోల్పోతారు. வார்த்தைக்கு முரணா நிக்குது. వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నది. இன்னொரு விதத்துல உங்களுக்கு விளக்குறேன் பாருங்க. ఇంకొక విధములో మీకు వివరిస్తాను చూడండి. நாமஸ் பிரதர் மரித்து உயிர்த்தெழுந்த பிறகு థామస్ సహోదరుడు మరణించి పునరుత్థానం లేచిన తరువాత நீங்க யோர்தானை கிழித்து வெளியே வரக்கூடிய காரியத்துக்கு ஒரு காரியம் இருக்குது. మీరు యోర్దాన్ను పగలగొట్టుకుని బయటకు వచ్చేటువంటి కార్యానికి ఒక కార్యం ఉంది. இல்லன்னா நீங்க வர மாட்டீங்க. లేదంటే మీరు రారు. நீங்க ஏன் வரணும்? ఎందుకు రావాలి? ఈ పక్క எலிசா செய்தாரு, ఎలీషా చేస్తున్నాడు, நான் செய்யணுமா? అందుకు నేను చేయాలా? இல்ல, కాదు. ஒரு காரியம் இருக்குது, ఒక కార్యం ఉంది. ஏன் சொல்ற பாருங்க. ఎందుకని చెబుతాను చూడండి. చూడండి, இது ஜோர்தான் ரிவர், ఇది యోర్దాన్ నది. இதுக்கு பேர் வந்து மரணம்னு அர்த்தம். వీటికి పేరు మరణం అని అర్థం. டெத் அர்த்தம். ஜோர்தான் ரிவர் மரணம். అంటే యోర్దాను నది అంటే మరణము. இத ஏன் திரும்பி வரணும்? ఎందుకు తిరిగి రావాలి? எல்லாரும் நினைக்கிறாங்க. అందరూ ఏమనుకుంటున్నారు? பரிபூர்த்த குத்துட்டாரு, పరిపూర్తి చేశాడు, தாமஸ் போயிட்டாரு, తామసు వెళ్ళిపోయాడు, இங்க இருக்கிறோம், ఎక్కడున్నావు? மறுபடியும் ஒரு வாரம் நாங்க போயிடுவோம். అంటే తరువాత వస్తాను இங்க மேல போணும்ன்றீங்க. అక్కడ నుంచి వెళ్ళాలి. ஏன் இங்க வரணும்னு நினைப்பு இல்ல. ఎందుకు తిరిగి రావాలనే ఉద్దేశం లేదు. வார்த்தை சொல்லுது, వాక్యము చెబుతుంది அங்க இருந்து போவே முடியாது, మీరు అక్కడి నుంచి వెళ్ళలేరు, போகவே முடியாது. వెళ్ళరు. ప్రామిస్ ల్యాండ్ இருந்து அப்படியே ராப்சர் போக முடியாது. వాగ్దానం చేయబడిన భూమిలో నుండి మీరు ఎత్తబట్ట వెళ్ళలేరు. వార్త ఎందుకు కామిக்கிறேன்? వాక్యము నుంచి మీకు చూపిస్తాను. చూడండి, ఇశ్రాయేలు జనங்கள, ఇశ్రాయేలు జనులను వాగ్దత్త பண்ண దేశத்துக்கு கூட்டி வராரு. వాగ్దానం చేయబడిన దేశం నుండి తీసుకొస్తూ ఉన్నాడు. ప్రామిస్ ల్యాండ్ కి పేరు ఇది. వాగ్దానం చేయబడిన భూమి అని పేరు దానికి. కానాన్. కానాను. இந்த கானான் ఆ కానాను ప్రామిస్ ల్యాండ్ ఆగా వరారు. వాగ్దానం చేయబడిన భూమి నుంచి వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనం వరారు. ఇశ్రాయేలు జనులు వస్తున్నారు. எங்கயோ ஆபிரகாம் கிட்ட சொன்னது இது வாக்குத்தத்தம். అబ్రహాము దగ్గర చెప్పినది వాగ్దానం ఇది. ஆனா இவங்க அடிமையா போயிட்டாங்க. కానీ వాళ్ళు దాసత్వం వెళ్ళిపోయారు. మోసెస్ మూల కూర్చుని வந்தாரு. మోషేమును తీసుకొచ్చాడు. మోసెస్ మూల ఎత్తున வந்து మోషేమును తీసుకొచ్చి இங்க ఎత్తున வந்து நிறுத்திறாங்க. అక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. வரும்போது இங்க ஸ்டாப் பண்றாரு. వచ్చినప్పుడు అక్కడ నిలిపివేస్తున్నాడు. మోసెస్ స్టాప్ பண்றாரு. మోషేని స్టాప్ చేస్తున్నాడు. మోసెస్ స్టాప్ பண்ணிட்டு మోషేని స్టాప్ చేసి జోషువా మూలமாக యెహోషువ మూలంగా இங்க எத்துக்கு அனுப்புறாருங்க. ఆ స్థలంలోకి వెళ్తున్నాడండి. అదதான் ఎలీషా சொல்லப்படுது. అదే ఎలీషా ఏలియా చెప్పబడినది. జోషువాவும் కాలేబుம். యెహోషువను కాలేబు இவங்க ரெண்டு பேரும் தான் அது. వారిద్దరే అది. ఇది నిழలు సాయిలో. అంటే అది నీడ ఛాయ. பாருங்க, చూడండి, இப்போ இந்த காரியம் உங்க எல்லாருக்கும் தெரியும். ఈ యొక్క కార్యం మీకు అందరికీ కూడా తెలుసు. இதுல ஒரு காரியம் மறைஞ்சிருக்கு. వీటిలో ఒక కార్యము దాగి ఉన్నది. பிசாசு மறைக்க வச்சிருப்பான். అపవాది దాచిపెట్టి ఉంటాడు. మీకు தெரியும். తెలుసు. ஆமால, అవును కదా. இது நம்ம பொறுத்துலயே దీన్ని అమర్చి அப்படி கூட இருக்கும். అలాగనే ఉంటది. இப்ப பாருங்க, நான் சொன்னா புரிஞ்சுங்க நினைக்கிறேன். ఇప్పుడు మేము చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మోసెస్ ఇங்க வந்த உடனே మోషే ఇక్కడ వచ్చిన వెంటనే யோசுவா மூலமா அனுப்பும்போது యెహోషువ మూలంగా పంపించినప్పుడు இவங்க எல்லாம் இங்க போய் వారందరూ కూడా అక్కడికి వెళ్ళి சண்டை போட்டு ஜெயிக்கணும்னு சொல்லும்போது అంటే యుద్ధము చేసి జయించాలని చెప్పినప్పుడు 9 గోత్రం தான் రెడీ, 2 గోత్రం రెడీ கிடையாது. 9.5 గోత్రమే రెడీ, ఆ యొక్క 2.5 గోత్రం రెడీ లేదు. 9 గోత్రం தான் போய் அங்க போய் சண்டை போடலாம்னு சொல்றாங்க. అంటే 9.5 గోత్రమే అక్కడ పోయి యుద్ధము చేయాలని చెబుతూ ఉన్నారు. மீதி 2 గోత్రం మిగతా 2.5 గోత్రం இங்கேயே இருக்காங்க. అంటే ఇక్కడే ఉన్నారు. ஏன் அப்படின்னா, ఎందుకంటే மோசஸ் இவங்களுக்கு சுதந்திர விதத்தை యోర్దానుకి ఇక్కరైనే కుడుతున్నారు. అంటే మోషే వారికి స్వతంత్ర విధానాన్ని యోర్దానికి యువతలను ఇచ్చేశాడు. ఇంతకల్లే కుడుతున్నారు. ఈ యువతలను ఇచ్చేశాడు. ఇంకే పెట్టాங்க. వీళ్ళు ఇక్కడే పొందుకున్నారు. నామే ఎవరన్నా మేము ఎందుకు రావాలి? நீங்க போங்க பாంట. మీరు వెళ్ళండి బాంటున్నాడు. இவங்க போணும் இங்க. వారు వెళ్ళాలి అక్కడ. யோசுவா சொல்றாரு. యెహోషువ చెబుతున్నాడు அப்படி இல்ல. అలా కాదు. பாருங்க, చూడండి, உங்க మీ యొక్క సహోదరులు సుతంత్ర విధத்தை పెట్టుకొల్ల వరకు సహోదరులు స్వతంత్ర విధానాన్ని పొందుకున్నంత
వారికి உங்க யுத்த புருஷர்கள் மாத்திரம் வந்து మీ యొక్క యుద్ధ పురుషులు మాత్రం వచ్చి அவங்களுக்கு ஜெயிச்சு கொடுத்துட்டு వాళ్ళకి జయించి ఇచ్చేసి அப்புறம் நீங்க வந்து பெற்றுக்கொள்ளுங்க. తర్వాత మీరు పొందుకోండి. உங்க பொண்டாட்டி பிள்ளைங்க எல்லாம் இங்கே தங்கட்டும். అంటే మీ యొక్క భార్య బిడ్డలందరూ కూడా ఇక్కడే ఉండని. யுத்த புருஷர் மட்டும் வாங்க. యుద్ధ పురుషులు మాత్రం రండి అని చెప్తున్నాడు. சரி సరే அப்படின்னு கிளம்புறாங்க. అలాగే బయలుదేరుతున్నారు. பாருங்க, இது ஒரு காரியம் உங்களுக்கு தெரியும். చూడండి, ఇది ఒక కార్యం మీకు తెలుసు. இதுல వీటిలో தாமஸ் சொல்றாரு, తామస్ రోడ్ చెప్తున్నాడు, 2.5 గోత్రం என்பது 2.5 గోత్రం అన్నది உயிருள்ள பரிசுத்தவான்கள், అంటే ప్రాణముతో ఉన్న పరిశుద్ధులు. 9.5 గోత్రం என்பது 9.5 గోత్రం అన్నది மரித்த பரிசுத்தவான்கள், మరణించిన పరిశుద్ధులు அப்படின்னு சொல்லியிருக்காரு. అలాగని చెప్పి ఉన్నాడు. నిజத்துல నిజములో இது 2.5 గోత్రం உயிருள்ள பரிசுத்தவான்கள், అంటే నిజములో 2.5 గోత్రం ప్రాణముతో ఉన్న పరిశుద్ధులు, 9.5 గోత్రం మరిத்த పரிசுத்தவான்கள், 9.5 గోత్రం వచ్చి మరణించిన పరిశుద్ధులు. కాగా యోర్దానుకి இந்த பக்கம் వాగ్దానం பண்ண దేశத்துக்கு పోగணும்னா, యోర్దాను అవతల వాగ్దానం చేయబడిన భూమిలోనికి పోవాలంటే 2.5 గోత్రం పోవ వేண்டிய అవసరం இல்ல. 2.5 గోత్రం పోవాల్సిన అవసరం లేదు. இங்கே சுதந்திரம் கிடைச்சிச்சு. ఇక్కడే స్వతంత్రం దొరికింది. ఇప్పుడు நாங்க இருக்கறோம்ல, మేము ఇక్కడ ఉన్నాం కదా. పరలోక స్థాపించబడింది. పరలోక రాజ్యం స్థాపించబడింది. మొదటి కుడిమక్கள், పరలోక రాజ్యం మొదటి గుడి అధికారం కొనుకోబడ్డది. గుంపు చెందిన పూర్తి అధికారం ఇవ్వబడినది. நாங்க இங்கே இருந்தறலாம். మేము ఇక్కడే ఉండిపోవచ్చు. 2.5 గోత్రం 2.5 గోత్రం இல்ல, లేదు. நாங்க சண்டை போடணும். మేము యుద్ధం చేయాలి. ஏன்? ఎందుకు? யாருக்குனா 9.5 గోత్రం ఎవరికంటే మరింత பரிசுத்தவான்கள் మరణించిన పరిశుద్ధులు முழு நிறைவை பெற்றுக்கொள்ளணும். అంటే పూర్తి పరిపూర్ణత పొందుకోవాలి. எந்த மாதிரியான முழு நிறைவு? ఎటువంటి పరిపూర్ణత? ஆதாம் கிட்ட கொடுத்தாரு பாருங்க. ఆదాం దగ్గర ఇచ్చాడు కదా, ஆண்டு கொள்வாயாக, పరిపాలించుకొను గాక. அது கிறிஸ்துவின் நிறைவு, క్రీస్తు కరింపుదల, கிறிஸ்து என்ற தன்மை, క్రీస్తు లక్షణం. ஆதாம் கொடுத்தாருல, ఆదాముకి ఇచ్చాడు కదా. ஆதாமுக்கு தெரியாம இழந்து போனாரு. ఆదాముకు తెలియకుండా కోల్పోయాడు. அதை వాటిని மரித்த பரிசுத்தவான்கள் பெற்றுக்கொள்ளணும். మరణించిన పరిశుద్ధులు పొందుకోవాలి. எப்படி கொடுக்க முடியும்? ఎలా ఇవ్వగలుగుతారు? அது நான் ஒரு பேனா மாதிரியாது. అదే పేన మాదిరిగా நீ வெச்சுக்கோ, ఇంత ఉంచుకో. சரிங்க, సరే అండి, நான் கிறிஸ்து ஆயிட்டேன்னு క్రీస్తు சொல்றீங்க. అయిపోయినా அது చెప్పండి. கேரக்டர், అది క్యారెక్టర్, அது தன்மை, అది లక్షణం. அந்த தன்மையை లక్షణాన్ని భూమిలో మనిషి శరీరத்துல సుమంది తీర్த்து కాటணும். అంటే భరించి మోసి తీర్చి చూడాలి. அதை நீங்க நிரூபிச்சு காட்டணும். నిరూపించి చూపించాలి. ఇక్కడ நாங்க கிறிஸ்துக்கள். మేము క్రీస్తులము. யார் கிறிஸ்துக்கள்? ఎవరు క్రీస్తు అంటే 12 గోత్రం நாங்க கிறிஸ்துக்கள். 12 గోత్రములు క్రీస్తులము. மரித்த பரிசுத்தவான்களுக்காக நீங்க இங்க யுத்தம் பண்ணணும். இங்க మరణించిన పరిశుద్ధుల కొరకు మీరు యుద్ధం చేయాలి. ఇక్కడ நான் கிறிஸ்து, నేను క్రీస్తుని. நாங்கள் கிறிஸ்துக்கள். మేము క్రీస్తులము. நாங்கள் இழந்து போயிட்டோம். మేము కోల్పోయాం. சிந்தையில இருந்தோம். ఆయన తండ్రికి இதனால கொண்டு வந்திருக்கிறார். ఈ రోజు நாங்கள் తీసుకొచ్చాడు. கிறிஸ்துக்கள். మేము క్రీస్తులము. நம்மை நாம் நிரூபிக்கணும். మనలను నిరూపించాలి. அந்த நிரூபிக்கிறதுக்கு నిరూపించడానికి பிசாசுடைய ஒவ்வொரு செயலையும் అపవాదికి ఒక్కొక్క క్రియ ఏదిగిదే ఎలాగ రాయబడింది, ఎలాగ రాయబడింది, அவனை வெட்டி வெட்டி ஜெயித்து వారిని నరికి నరికి జయించి, இது எங்க பூமி, ఇది మా యొక్క భూమి, ఇది ఎన్ ఇடம், ఇది నా స్థలం. இந்த எலியாவைக்கு தாமஸ் உயிர்த்தெழுந்தார். ఏలియా అయినటువంటి తామస్ పునరుత్థానం లేచాడు. என் பூமி நான் தாமஸ் நாமத்துல ஜெயிக்கும் போது, నా యొక్క భూమి తామస్ నామములో జయించినప్పుడు மரணம் யோர்தான மரணம் பிரியும். యోర్దాను మరణము వేరవుతుంది. அப்பொழுது అప్పుడు மரித்த பரிசுத்தவான்களுக்கு சுதந்திரத்தை கொடுக்கிற அந்த ஜெயிப்பதுதான் அவங்களுக்கு கொடுக்கிறது காரியம். మరణించిన పరిశుద్ధులకు ఆ యొక్క స్వతంత్ర విధానాన్ని ఇచ్చేటువంటి ఆ జయించడమే జయించే కార్యం. ஜெயிச்சு குத்துட்டு జయించేసి இங்க வர்றதாங்க ఇక్కడ రావడమే అండి 2.5 గోత్రమా சொந்த சுதந்திர விதத்துக்கு திரும்பி வருவது. 2.5 గోత్రంగా సొంత స్వతంత్ర విధానానికి తిరిగి రావడం. சொந்த சுதந்திர விதத்துக்கு திரும்பி போறதுக்கு தான் சண்டை போட்டுக்கிறோம். మా యొక్క సొంత స్వతంత్ర విధానానికి తిరిగి వెళ్ళడానికి యుద్ధం చేస్తున్నాం. அதனால అందు నిమిత్తమై கரைக்கு வந்தாகணும். అంటే యువతలకు వచ్చి తీరాలి. தலைவர் கிடையாதுங்க, అంటే నాయకుడు కాదండి. మనవ ఎలిసా తనిపట ముறையில, ఎలీషా ప్రత్యేకమైన పద్ధతిలో. ఎలిసానా ఎలీషా అంటే వైఫ్ అని అర్థం, అంటే భార్య మనవాటి అని అర్థం. పెళ్లి కుమార్తె. మనవాటి మాత్రం మరణத்தை ஜெயம் கொண்டு வராங்க. పెళ్లి కుమార్తె మాత్రం మరణాన్ని జయిస్తూ వస్తున్నదండి. நீங்க சொல்ற மாதிரி தலைவன்லாம் கூட கிடையாதுங்க. இங்க మీరు చెప్పినట్లుగా ఆ నాయకుడు కూడా లేదండి. தாமஸ் பதர் திரும்பி வந்து, తామస్ ఎవరు తిరిగి వచ్చి, நீங்க தலைக்கீழே நின்னாலும் வேத வார்த்தைக்கு முரணானது தேவனால் செய்யவே முடியாது. మీరు తల కిందులుగా నిలబడిన వేద వాక్యానికి వ్యతిరేకమైనది మీరు చేయలేరు. ஒட்டுமொத்த உன்னத சபையும், అంటే పూర్తి ఉన్నత సంఘము, நீங்க ஒத்த கையில நின்னு ஜெபம் பண்ணாலும் சரி, మీరు ఒక్క చేతిలో నిలబడి ప్రార్థన చేసినా సరే, ఎలాగో ప్రార్థన చేసినా సరే, దేవుడు పంపించడు. அவர் சித்தம் அது கிடையாது. ఆయనకు చిత్తం అలా కాదు. வார்த்தையை பாரு, వాక్యాన్ని చూడు, உன்னை பொருத்திக்கொள், నిన్ను అమర్చుకో. வார்த்தை என்னத்தான் முரணாய் சொல்லி இருந்தாலும் వాక్యం ఏమిగా వ్యతిరేకంగా చెప్పి உன் ఉన్నా, சிந்தையில தோன்றதை கைக்கு வச்சுட்டு నీ యొక్క మైండ్ లో அதனால అందు నిమిత్తమై ராப்சர் என்பது, రాప్చర్ అన్నది மணவாட்டி పెళ్లి కుమార్తె 2.5 గోత్రமாக திரும்பி வந்தாக வேண்டும் சுதந்திர விதத்துக்கு. 2.5 గోత్రంగా తిరిగి రావాలి, వచ్చి తీరాలి స్వతంత్ర విధానానికి. மரித்த பரிசுத்தவான்களுக்காக தான் சண்டை போடுறீங்க. మరణించిన పరిశుద్ధవంతులకి మీరు యుద్ధం చేస్తున్నారు. இந்த తెలివి ఇది யாருக்காக நடக்குது? ఎవరి కొరకు జరుగుతున్నది? மரித்த பரிசுத்தவான்களுக்காக, మరణించిన పరిశుద్ధులుగా, என் ஜீவியத்துக்காக. నా యొక్క జీవన కొరకు.
இதுக்கு వీటికి கழுகின் பார்வை, పక్షిరాజు చూపు, அதாங்க கழுகின் யுகம். అదే పక్షిరాజు యుగం. இது ராப்சர் ஏஜ், రాప్చర్ యుగం நாங்க போடுறது మేము వేదనం உங்களால பார்க்க முடியாது. మేము చూడలేదు. கழுகின் யுகத்துல இன்னொரு காரியம் இருக்குது. పక్షిరాజు యుగంలో ఇంకో కార్యం ఉంది. சொல்லட்டுமா? చెప్పేదా? ஆச்சரியப்படாதா? ఆశ్చర్యపడకపోతే ஆச்சரியத்துக்கு ஒண்ணும் கிடையாது. ఆశ్చర్యానికి ఏమీ நீ లేదు. வெட்கப்படணும். నువ్వు సిగ్గుపడాలి. இந்த சத்தியத்தை వదిలిపెట్టామే సత్యాన్ని. இதை விட ஒரு சத்தியத்தை திரும்பியும் உயிர்த்தெழுந்த தாமஸ் வந்து உங்களுக்கு சொல்லுவாரா? వీటికన్నా సత్యాన్ని పునరుద్ధరణ తామస్ మీకు చెప్తారా? இத நான் உயிர்த்தெழுந்து வந்து இப்ப சொல்லி இருக்கிறாருன்னு சொல்றத இது అసట செய்றீங்க. అంటే పునరుద్ధరణ వచ్చి చెబుతున్నాడని చెప్పినటువంటి వాటిని మీరు నిరాకరిస్తున్నారు. நீங்க இப்ப நேரடியா சொன்னா ஏத்துக்கீங்களா? నేరుగా చెప్తే అంగీకరిస్తారా? பிசாசு தாமஸ் உருவத்துல வந்து ஞாபகத்தை பாக்குறேன் பேசி அவரையும் தொத்துருவீங்க. అపవాది తామస్ రూపంలో వచ్చి నన్ను యామర్చని చూస్తున్నామని అతన్నే మీరు పారదోలేస్తారు.